హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ క్లాస్లో తెలుగు కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాము. 31 జూలై 2024లో వచ్చిన కరెంట్ అఫైర్స్. నేను ఇక్కడ హైదరాబాద్ ఎడిషన్ అండ్ విజయవాడ ఎడిషన్ తీసుకొని చెప్తున్నాను. సో హైదరాబాద్ ఎడిషన్ కంటే కూడా ఈరోజు విజయవాడ ఎడిషన్లో లోకల్ న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తున్నాయి. సో కంపల్సరీ ఈ వీడియో లాస్ట్ వరకునే చూడండి, స్కిప్ చేయకుండా. సో ఫస్ట్ హైదరాబాద్ ఎడిషన్ చూసినట్టయితే ఇక్కడ మనకి 120 పీపుల్ డైడ్ యాజ్ ల్యాండ్ స్లైడ్స్ ఫ్లాటన్ వైనాడ్ విలేజెస్ అని ఉంది. సో ఇక్కడ మనకి కీవర్డ్ వచ్చేసి ఏంటంటే ల్యాండ్ స్లైడ్స్. సో ఈ కీవర్డ్ తీసుకున్నట్టయితే ఈ ల్యాండ్ స్లైడ్స్ అనేది మనం జిఎస్ పేపర్ 1లో జాగ్రఫీ సబ్జెక్ట్ కింద చదువుకుంటాము. అండ్ ఈ జాగ్రఫీ వచ్చేసరికి మనకు వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది. సో ఇండియన్ జాగ్రఫీలో కంటే మనం వరల్డ్ జాగ్రఫీలో జియోమార్ఫాలజీ అనే టాపిక్ చదువుతాం కదా. ఆ జియోమార్ఫాలజీ టాపిక్లో మనకి ఏంటి అంటే మాస్ మూవ్మెంట్స్ అనే టాపిక్ ఉంటుంది. సో ఈ ల్యాండ్ స్లైడ్స్ అనేది మాస్ మూవ్మెంట్స్లో ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో అక్కడ మనం ఈ టాపిక్ని చదువుకుంటాము. అండ్ అదే కాకుండా మనకి జిఎస్ పేపర్ 3లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా. ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా ఈ ల్యాండ్ స్లైడ్స్ గురించి చదువుకుంటాము. సో అక్కడ ఏంటి, మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ వేసుకొని అక్కడ ప్రీ డిజాస్టర్ ఏ స్టెప్స్ తీసుకుంటాము, డ్యూరింగ్ డిజాస్టర్ ఏ స్టెప్స్ తీసుకుంటాము, అలాగే పోస్ట్ డిజాస్టర్ ఏం స్టెప్స్ తీసుకుంటాము. సో ఇవన్నీ మనం క్లియర్గా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ టాపిక్ వచ్చేసి మీకు జాగ్రఫీలో ఇంపార్టెంట్, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా ఇంపార్టెంట్. సో ఈ టాపిక్స్ నుంచి మీకు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అంటే బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ప్రిలిమ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి, అలాగే మెయిన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఈ టాపిక్ నుంచి అయితే రావడం జరుగుతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక్కసారి ఈ టాపిక్ని మనం క్లియర్గా చూసుకున్నట్టయితే కేరళలోని వయనాడ్ జిల్లాలో ఏంటంటే 3 గ్రామాల్లో నార్మల్గా కొండ చర్యలు విరిగిపడంతో కనీసం 122 మంది మరణించారనే రిపోర్ట్ అయితే వచ్చింది. కానీ నేను చూసిన దాని ప్రకారం చాలా న్యూస్ ఛానల్లో 1200కి పైగా మిస్ అయ్యారు. సో చాలా మంది చనిపోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. కాబట్టి 1200 మంది అంటే చిన్న నెంబర్ అయితే కాదు, చాలా పెద్ద డిజాస్టర్ అని చెప్పచ్చు. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఇదంతా చదివిన తర్వాత మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక ట్రాజిక్ లాస్ ఆఫ్ లైఫ్ అనేది జరిగింది. చాలా మంది వాళ్ళ లైఫ్ అనేది కోల్పోయారు, అలాగే లైవ్లీహుడ్ కోల్పోయారు, వాళ్ళ షెల్టర్ ఎవ్రీథింగ్ అన్నీ కోల్పోవాల్సి వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మనకి స్పెషల్గా ఏ రీజన్స్ వల్నరబుల్గా ఉన్నాయో మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇంత పెద్ద డిజాస్టర్ కావడం రీజన్ ఏంటి అంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ప్రాపర్గా లేకపోవడం. సో అది మన ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. సో ఎఫెక్టివ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఉంటే అట్లీస్ట్ కొంతమందికి ఇలా జరగబోతుంది అని కొంచెం సమాచారం అయినా వచ్చి ఉంటుంది. వస్తే మాత్రం కొంచెం స్టెప్స్ అయినా తీసుకుంటారు కదా, ప్రాణాల కంటే మించింది ఏది ఇంపార్టెంట్ కాదు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ ఆన్గోయింగ్గా వాళ్ళు రెస్క్యూ కూడా చేస్తున్నారు. రెస్క్యూ చేసినప్పటికి కూడా వాళ్ళు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ రెస్క్యూ చేసే మనుషులు అందులోకి దిగినప్పుడు ఏంటి అంటే ఆ మడ్ స్లైడ్లోకి మోకాళ్ళ పైకి మడ్ వస్తుంది అనమాట. సో ఆ మోకాళ్ళ లోపల ఎక్కడ ఎవరున్నారు, ఏ డెడ్ బాడీ ఉంది ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టంగా మారిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దీనివల్ల ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ ఇంకా పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకున్నట్టు అయితే ఇక్కడ ఒక హిల్ ఉంది అనుకోండి. ఓకే, ఇక్కడ ఒక హిల్ ఉంది, ఇది ఒక హిల్ అనుకుంటున్నాము. సో ఇక్కడ ఏమైంది అంటే ఈ రీజన్ మొత్తం ల్యాండ్ స్లైడ్ వచ్చేసి పడిపోయింది. ఈ రీజన్ మొత్తం ఇలా స్ప్రెడ్ అయిపోయింది ల్యాండ్ స్లైడ్ మొత్తం వచ్చేసి. సో అప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రివర్ అనేది ఫ్లో అవుతుంది అనుకోండి, ఇలా రివర్ ఇలా ఫ్లో అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ రివర్ యొక్క కోర్స్ కూడా చేంజ్ అయిపోయి ఇంకొక ఏరియాలో ఫ్లడ్డింగ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ ల్యాండ్ స్లైడ్తో ఒక డిజాస్టర్ మారిపోతుంది అండ్ ఇంకొక దెబ్బల ధమాకా ఏంటంటే ఫ్లడింగ్ కూడా వస్తుంది అనమాట. సో ఇలా మనకి మల్టిపుల్ కన్సర్న్స్ అయితే జరగడం జరుగుతుంది. సో ఇదండి ఆర్టికల్ చెప్పింది. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటి. ల్యాండ్ స్లైడ్ అంటే కామన్గా మనకి జియోలాజికల్ ఫినామినా అని చెప్పొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే రాక్స్ కానీ ఎర్త్ సర్ఫేస్ కానీ డెబ్రిస్ ఫ్లో కానీ స్లోప్ నుంచి కిందికి రావడం జరుగుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాక్ ఫాల్స్ ఉన్నాయి, డీప్ సీటెడ్ స్లోప్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, మడ్ ఫ్లోస్ ఉన్నాయి, డెబ్రిస్ ఫ్లో ఉన్నాయి. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కింద మనం చదువుకోవచ్చు. సో అదే కాకుండా ఇక్కడ మీరు కాజెస్ చూసుకోవాలి. కాజెస్ వచ్చేసి మనకి న్యాచురల్ కాజెస్ ఉంటాయి అండ్ మ్యాన్ మేడ్ కాజెస్ ఉంటాయి. సో న్యాచురల్గా ఎందుకు జరుగుతాయంటే ఎక్కువ రెయిన్ఫాల్ జరగడం వల్ల. సో ఈ కేరళలో ఏమైంది అంటే
గత 48 గంటలుగా అంటే గత 2 రోజులుగా ఫ్రమ్ 2 days ఆన్వర్డ్స్ మోర్ దెన్ 550 mm ఆఫ్ రెయిన్ఫాల్ అనేది ఇక్కడ పడడం జరిగింది. కాబట్టి ఆ ఎక్కువ రెయిన్ఫాల్కి ఇక్కడ వాటర్ ఇన్ఫిల్ట్రేషన్ అవ్వడం వల్ల ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరిగాయి. అదే కాకుండా అదర్ రీజన్స్ వచ్చేసి ఎర్త్క్వేక్ వల్ల అవ్వచ్చు, లేకపోతే వాల్కానిక్ ఎరప్షన్ వల్ల అవ్వచ్చు, అండ్ ఈవెన్ ఎరోషన్ వల్ల కూడా ఈ ల్యాండ్ స్లైడ్స్ అయితే జరగడం జరుగుతుంది అనమాట. అండ్ అదే కాకుండా హ్యూమన్ కూడా మనం చాలా యాక్టివ్, ఎందులో మన కాలు ఉండదు, ఎక్కడ పెట్టినా కూడా మన కాలో వేలో పెడుతుంటాం కాబట్టి కంపల్సరీ డిజాస్టర్స్ వస్తూనే ఉంటాయి. సో మ్యాన్ మేడ్ ఇన్సిడెంట్స్ ఏంటి అంటే ఈ డిఫారెస్ట్రేషన్ వల్ల. సో ఎప్పుడైనా సరే మనం ఒక ఏరియాలో ఉన్న వెజిటేషన్ తీయాలని చూసినాం అనుకోండి, అక్కడ సాయిల్ మొత్తం లూజ్ అయిపోతుంది, డిస్టరబుల్ అయిపోతుంది, ఈజీగా ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరుగుతాయి. సో అదే కాకుండా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ, ఎవాక్యుయేషన్ కానీ, మైనింగ్ కానీ, ఏదైనా సరే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు కూడా మనకి ఇలాంటి ల్యాండ్ స్లైడ్స్ వస్తూ ఉంటాయి. అదే కాకుండా మనం ప్రాపర్గా ల్యాండ్ని యూజ్ చేయకపోయినా కూడా డిఫరెంట్ ప్రాక్టీసెస్ యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అప్రోప్రియేట్గా మనం అగ్రికల్చర్ చేయట్లేదు, కాకుండా ఓవర్ గ్రేజింగ్ చేస్తున్నాము, పువర్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఉండడం, సో దానివల్ల కూడా ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరుగుతాయి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ అయితే ఉన్నాయి, 5 types అనమాట. సో ఈ 5 types నుంచి కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి దీన్ని మీరు క్లియర్గా చూసుకోండి. అండ్ నేను ఇక్కడ ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ అయితే ఇచ్చాను అండ్ మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను. ఒక్కసారి వీడియోని పాజ్ చేసి కంపల్సరీ ప్రిలిమ్స్ క్వశ్చన్, మెయిన్స్ క్వశ్చన్ చూసుకుంటే మీకు క్లారిటీగా తెలుస్తుంది ఎలా రాయాలి ఏంటి అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు స్టేట్స్ పేజ్లోకి వెళ్ళినట్టయితే INCOIS రివైజెస్ అవుట్లుక్ ఫోర్కాస్ట్ లానినా ఫ్రమ్ సెప్టెంబర్. సో ఈ లానినా అనే వర్డ్ అనేది మనకు దేనికి సంబంధించింది? లానినా ఐడియా ఉందా? లానినా ఆర్ ఎల్ నీనో, ఇప్పుడు ఐడియా వచ్చిందా? ఎల్ నీనో, లానినో దేనికి సంబంధించింది? మీకు ఐడియా ఉండే ఉంటుంది, మాన్సూన్ సీజన్కి సంబంధించిన టర్మ్స్ అన్నమాట. సో ఎప్పుడు న్యూస్లో ఉంటూనే ఉంటాయి, ప్రతి సంవత్సరానికి ఒక 6 to 8 times అనేది ఈ ఎల్నినో లానినా అనేది ఉంటాయి. సో వన్స్ మనకి రైనీ సీజన్ అంటే మాన్సూన్ స్టార్ట్ అవ్వగానే మనకి ఇవన్నీ వర్డ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో లానినా అంటే మనకి గుడ్ రెయిన్ఫాల్ అనేది వస్తుంది అనమాట, ఎల్నినా అంటే బ్యాడ్ రెయిన్ఫాల్. సో యాక్చువల్లీ మీరు ఇండియాలో చూసుకున్నట్టయితే గత 4 years నుంచి మనకి లానినానే ఉంది, కానీ లాస్ట్ ఇయర్ మాత్రమే ఎల్నినో ఉంది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మనకి లానినానే ఉంటుంది అని చెప్పి INCOIS అనేది ప్రెడిక్ట్ అయితే చేసింది, అంటే మనకి ఈసారి మంచి రెయిన్ఫాల్స్ అనేవి వస్తాయని. సో దీనికి సంబంధించి మీరు ఒక కాన్సెప్ట్ అయితే నేర్చుకోవాలి, ఎల్నినో అంటే ఏంటి, లానినో అంటే ఏంటి అని. సో ఇక్కడ మనం ఇండియా మ్యాప్ వేసుకుంటాము. సో ఇక్కడ ఆస్ట్రేలియా ఉంటుంది, సో ఇక్కడ వచ్చేసరికి సౌత్ అమెరికా ఉంటుంది. ఓకే, సో నార్మల్గా ఇక్కడ లో ప్రెషర్ అనేది ఉంటుంది అండ్ ఇక్కడ కూడా లో ప్రెషర్ అనేది ఉంటుంది, కానీ సౌత్ అమెరికా దగ్గర మనకి హై ప్రెషర్ ఉండడం వల్ల అకార్డింగ్ టు పీజీఎఫ్, నేను కేజీఎఫ్ అనట్లేదు, పీజీఎఫ్ అంటే ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్. ఏంటి అంటే ఎప్పుడైనా సరే విండ్స్ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది నార్మల్ ఫినామినా ఆర్ మనం లానినా కండిషన్ అంటాం. కానీ మనకి ఎల్నినో ఉంది కదా, ఎల్నినోలో ఏమవుతుంది అంటే దీనికి రివర్స్ అవుతుంది, ఆస్ట్రేలియా అండ్ సౌత్ అమెరికాకి మధ్యలో ఉన్న ఫినామినన్ రివర్స్ అవ్వడం వల్ల సో విండ్స్ అనేవి వీక్ అయిపోతాయి. సో ఇక్కడ మనకి లో ప్రెషర్ ఉంటుంది అండ్ ఆస్ట్రేలియా దగ్గర మనకి హై ప్రెషర్ ఉంటుంది, అప్పుడు విండ్స్ అనేవి అపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. సో వెరీ లెస్ విండ్స్ అనేవి మనం ఇండియా సైడ్ అట్రాక్ట్ చేస్తాం కాబట్టి మనకి ఎల్నినో వస్తుంది, అంటే మనకి బ్యాడ్ రెయిన్ఫాల్, అంటే అనుకున్నంత రెయిన్ఫాల్ అయితే ఉండదు. సో యావరేజ్ రెయిన్ఫాల్ కంటే ఓకే తక్కువగా ఉంటుంది అనమాట. కానీ ఈసారి లానినా ఉంటుంది కాబట్టి సో మనకు కొంచెం మంచి రెయిన్ఫాలే ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే INCOIS ఏంటి. సో వాట్ ఈస్ INCOIS, వాట్ ఆర్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ INCOIS. సో దీని మీద మీరు ఫోకస్ చేయాలి, ఎందుకంటే దీని మీద మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి. ఓకే, సో ఇదండి కాన్సెప్ట్. సో మీరు క్లియర్గా జియోగ్రఫీలో చదువుకుంటారు. అండ్ ఇక్కడ ఇంకో ఆర్టికల్ ఉంది, ఏంటంటే ఓన్లీ కేరళనే కాకుండా కర్ణాటకలో కూడా మనకి ఇలాంటి ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరుగుతున్నాయి హెవీ రెయిన్ఫాల్ వల్ల అని. అండ్ నెక్స్ట్ మీరు డైరెక్ట్గా ఎడిటోరియల్ పేజ్కి వెళ్ళొచ్చు. ఎడిటోరియల్ ఈరోజు 3 ఆర్టికల్స్ అయితే చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తున్నాయి,
కానీ ఆ ఆర్టికల్స్ ఏంటంటే ఇప్పుడు కొత్తవి కాదు. సో ఆల్రెడీ మనం 1 వీక్ నుంచి చదువుకున్న ఆర్టికల్సే మళ్ళీ వచ్చాయి. సో ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ ఆర్టికల్ ఏంటి అంటే ఆప్షన్ ఆర్ స్ట్రాటజిమ్ అని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు సెంట్రల్ థీమ్ చదివినట్టయితే కోర్ట్ షుడ్ లిమిట్ ద గవర్నర్స్ పవర్ టు రిఫర్ బిల్స్ టు ప్రెసిడెంట్ వితౌట్ కాజ్. సో ఏం చెప్తుంది అంటే పవర్ ఆఫ్ గవర్నర్. సో ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది అంటే పవర్ ఆఫ్ గవర్నర్ గురించి మాట్లాడడం అయితే జరుగుతుంది. సో ఈ టాపిక్ని మీరు ఎక్కడ చదువుకుంటారు అంటే జిఎస్ పేపర్ 2లో మనకి పాలిటీ అండ్ గవర్నెన్స్ ఉంటుంది కదా. సో అక్కడ మీరు పార్లమెంట్ చదువుతారు కదా. పార్లమెంట్ అంటే ఏంటంటే మనం సెంట్రల్ లెవెల్లో పార్లమెంట్ అంటాము, అదే స్టేట్ లెవెల్లో ఉండేది మనకి స్టేట్ లెజిస్లేచర్. సో ఈ టాపిక్ ఏంటంటే స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించింది. సో ఈ టాపిక్ మీద మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ మంచిగా రావచ్చు. సో కంపల్సరీ వస్తాయి ఎవ్రీ ఇయర్. సో అందుకని ఇది కంపల్సరీ ఫోకస్ చేయాల్సిన టాపిక్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే ఒక బిల్లు, ఇదొక బిల్ అనుకోండి. సో ఈ బిల్లుని పాస్ చేయాలి అనుకుంటుంది గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూనియన్ గురించి మాట్లాడుతున్నాను. అంటే సెంట్రల్ లెవెల్లో బిల్ పాస్ చేయాలన్నప్పుడు ఒక హౌస్లోకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లోక్సభ అనుకుంటే ఇది ఇక్కడ పాస్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ హౌస్కి వస్తుంది. ఇది రాజ్యసభ అనుకున్నట్టయితే ఇక్కడ పాస్ అయిన తర్వాత మనకి ప్రెసిడెంట్ ఏమో సైన్ పెడతారు, వాళ్ళకి ఆటోగ్రాఫ్ ఇస్తారు. సో అప్పుడు ఏంటంటే ఈ బిల్ అనేది మనకి యాక్ట్గా మారుతుంది. సో ఇఫ్ ఏ బిల్ వాంట్స్ టు బికమ్ ద యాక్ట్ ఇట్ హ్యావ్ టు పాస్ ఇన్ ద బోత్ ద హౌసెస్. సో లోక్సభ రాజ్యసభలో పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ సైన్ పెట్టిన తర్వాత ఆ బిల్ అనేది యాక్ట్గా మారడం జరుగుతుంది. సో ఇది యూనియన్ లెవెల్లో. సో ఇప్పుడు మీరు స్టేట్ చూసుకున్నట్టయితే స్టేట్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో అన్ని స్టేట్లలో 2 హౌసెస్ అయితే లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి హౌస్ ఉంటాయి? లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. ఇవి 2 హౌసెస్ ఉన్నట్టయితే ఆ స్టేట్ని మనం బైకామరల్ స్టేట్ అంటాము. సో ఓన్లీ ఒకటే ఉంది, ఒకటే అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ మాత్రమే ఉంటుంది, కౌన్సిల్ ఉండదు. దాన్ని యూనికామరల్ అంటాము. సో ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ స్టేట్స్ వచ్చేసరికి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏదైనా ఒక బిల్ పాస్ చేయాలి అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టేట్లో 2 హౌసెస్ ఉంటే ఆ 2 హౌసెస్లో కూడా పాస్ అవ్వాలి. ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్, దాని తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. సో ఈ ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే గవర్నర్. ఓకే, ఇన్ కేస్ ఒకటే హౌస్ ఉంది అన్నా కూడా ఆ ఒక్క హౌస్లో బిల్ పాస్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ వెళ్ళేది గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. సో గవర్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఆయన కొన్ని పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 200. సో కొన్నిసార్లు ఏం చేస్తాడు అంటే గవర్నర్స్ డైరెక్ట్గా ఆటోగ్రాఫ్ కానీ సెండ్ బ్యాక్ చేయకుండా ఇంకొక పెద్ద పర్సన్ ఫస్ట్ రీజన్ ఆఫ్ ఇండియా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి బిల్ అనేది పంపిస్తడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రెసిడెంట్కి కూడా కొన్ని పవర్స్ ఉంటాయి సేమ్ గవర్నర్కి ఉన్నట్టే. అది ఏంటంటే ఆర్టికల్ 201 చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఆర్టికల్ 200 ప్రకారం ఈయనకున్న పవర్స్ ఏంటంటే 4 ఉంటాయి. ఒక స్మైల్తో డైరెక్ట్గా సైన్ చేస్తాడు, సో దాన్ని అసెంట్ అంటాము. కోప్ వచ్చేసి నేను అసలు సైన్ పెట్టను, సెండ్ బ్యాక్ అంటాను, అసలు సైన్ పెట్టను అంటాడు, దాన్ని ఏంటంటే రిజెక్ట్ చేస్తున్నారు అంటారు. ఓకే, సరే మీ ప్రపోజల్ బాగానే ఉంది కానీ ఇంకొన్ని అడిషన్స్ నాకు కావాలి అన్నప్పుడు ఆ బిల్ని బ్యాక్ పంపించేసి రీకన్సిడరేషన్ చేయండి అని చెప్తారు. అండ్ లేకపోతే ప్రెసిడెంట్ కోసం రిజర్వ్ చేస్తారు అన్నమాట. ఓకే, ఇది ఇక్కడ ప్రెసిడెంట్ కోసం రిజర్వ్ చేసినప్పుడు ఇక్కడ మళ్ళీ మనం ఆర్టికల్ 201 చూసుకోవాలి. అక్కడ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఉంటుంది, ఆయన ఏం చేస్తారు అని. సో ఇప్పుడు ఉన్న ఇష్యూ ఏంటి అంటే చాలా స్టేట్లలో ఎస్పెషలీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి రూలింగ్ పార్టీ బీజేపీ, ఈవెన్ దో కోయిలేషన్ అయినప్పటికీ సో అన్ని స్టేట్లలో బీజేపీ పార్టీ అయితే పవర్లో లేదు. కొన్నిట్లో కాంగ్రెస్ ఉంది, కొన్నిట్లో వేరే పవర్ ఉంది కదా. సో అట్లాంటి నాన్ బీజేపీ రూలింగ్ స్టేట్స్లో ప్రాబ్లం ఏంటి అంటే ఈ గవర్నర్ అనేవారు బిల్స్ అనేది ప్రెసిడెంట్కి రిజర్వ్ అనేది చేస్తున్నారు. అలా చేయడం వల్ల బిల్ అనేవి పాస్ అవ్వకుండా చాలా టైం గ్యాప్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మీద వాళ్ళు యాక్ట్ చేయాలనుకున్నప్పుడు ఇలా గవర్నర్ అనేది ప్రెసిడెంట్ కోసం రిజర్వ్ చేయడం వల్ల ఏమవుతుంది, బిల్ పాస్ కాదు. బిల్ పాస్ కానప్పుడు ఏంటంటే గవర్నెన్స్ మేకింగ్ ప్రాసెస్ అనేది చాలా డిలే అవుతుంది, ప్రాపర్ టైంకి సర్వీస్ డెలివరీ అనేది ఉండదు. సో అదనమాట ఈ ఆర్టికల్ చెప్పేది. ఓకే,
సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఆర్టికల్ 200. సో దీని మీద మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, ఈవెన్ ఆర్టికల్ 201 కంటే కూడా. సో ఇప్పుడు మనం ఒకసారి నోట్స్ చూసుకున్నట్టయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, ఫెడరలిజాన్ని అనదొక్కడానికి ఇది ఒక దుర్వినియోగం చేయబడుతున్న రాష్ట్ర బిల్లులను నిమిత్తం లేకుండా రాష్ట్రపతికి సూచించడానికి గవర్నర్ల అధికారాన్ని భారతదేశ సుప్రీంకోర్టు పరిమితం చేయాలి. అంటే యాక్చువల్లీ ఇది ఏం చెప్తుంది అంటే, పవర్ ఆఫ్ గవర్నర్ని కర్టెల్ చేయాలి. అన్ని బిల్సే కాకుండా ఓన్లీ అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్న బిల్స్ని మాత్రమే ప్రెసిడెంట్కి అసెంట్ కోసం వెయిట్ చేయాలి, లేకపోతే అవసరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునివ్వాలని చెప్పి చెప్తున్నారనమాట. సో చాలా వరకు ఏంటంటే కేరళ కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, తమిళనాడులో కానీ, ఈవెన్ తెలంగాణ స్టేట్లో కూడా ఇలా ప్రెసిడెంట్ అసెంట్ కోసం అని గవర్నర్ బిల్స్ అనేది రిజర్వ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, అసలు ఫెడరలిజం అంటే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్కి అండ్ స్టేట్ గవర్నమెంట్కి క్లియర్ కట్గా డివిజన్ ఆఫ్ పవర్స్ అనేది ఉండాలి అనుకుంటున్నారు. అయినప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, స్టేట్ని మొత్తం కంట్రోల్ చేయడానికి ఆల్రెడీ ఆఫీస్ ఆఫ్ గవర్నర్ అనేది పెట్టింది. ఈ గవర్నర్ ఆఫీస్ని యూజ్ చేసుకొని బిల్స్ని పాస్ చేయించకపోవడం, అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన కాన్స్టిట్యూషన్ వయలేషన్ చేసినట్టు అవుతుంది అని చెప్పి ఆర్టికల్ అయితే చెప్తుంది. అదే కాకుండా సుప్రీంకోర్టు అనేది ఒక క్లియర్ కట్గా ఈ డివిజన్ ఆఫ్ పవర్స్ గురించి చెప్పాలి, అసలు ఎలాంటి బిల్స్ గవర్నర్ మాత్రం రిజర్వ్ చేయొచ్చు ప్రెసిడెంట్కి అని చెప్పి క్లియర్ కట్గా ఒక గైడ్లైన్స్ అనేది తీసుకురావాలి అని చెప్తున్నారు. అదే కాకుండా ఇలా స్టేట్ బిల్స్ని రిఫర్ చేసినప్పుడు ప్రెసిడెంట్ ఏం చేయాలి అంటే వెంటనే దాని మీద ఒక యాక్షన్ అనేది తీసుకోవాలి, లేకపోతే ఈ ఫెడరల్ స్ట్రక్చర్ అనేది వన్ ఆఫ్ ద బేసిక్ పార్ట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, అది ఎరోడ్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ అదే కాకుండా చాలా వరకు ఇలా బిల్స్ అనేది డిలే అవ్వడం వల్ల గవర్నెన్స్ మేకింగ్ ప్రాసెస్ అనేది డిలే అవుతుంది, పీపుల్కి గవర్నమెంట్ మీద ట్రస్ట్ ఉండదు అని అది కూడా ఒక ప్రాబ్లంగా ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇవన్నీ ఇంపార్టెంట్ థింగ్స్. సో ఇక్కడ మీరు వచ్చేసరికి ఆర్టికల్ 200 క్లియర్ కట్గా చెప్పాను. అండ్ ఇక్కడ ఆర్టికల్ 201 వచ్చేసి ఆ బిల్లో ప్రెసిడెంట్కి ఉన్న పవర్స్ ఏంటి అంటే డైరెక్ట్గా ఆటోగ్రాఫ్ ఇవ్వడం, అంటే సెండ్ చేయడం, నెక్స్ట్ వచ్చేసి విత్ హోల్డ్ చేయడం, అదే కాకుండా రిటర్న్ బ్యాక్ చేయడం అనమాట. సో మనీ బిల్ కానప్పుడు ఆ బిల్ని డైరెక్ట్గా రిటర్న్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇవన్నమాట పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ఇది అనమాట ఇక్కడ ఇచ్చిన నేను మైండ్ మ్యాప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే సో మీకు ఇలా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆన్ వాట్ బేసిస్ గవర్నర్ కెన్ రీకన్సిడర్ ద బిల్ ఆర్ రిఫర్ ద బిల్ ఫర్ ప్రెసిడెంట్, ఏ కండిషన్లో ఇలా గవర్నర్ అనేది ఈ బిల్ని రిజర్వ్ చేయొచ్చు అంటే మాత్రం 4 రీజన్స్ మీరు ఫోకస్ చేయాలా. సో ఫస్ట్ వచ్చేసి ఏదైనా సరే ఆ బిల్ అనేది ఆల్రెడీ సెంట్రల్లో మనకు ఒక లా ఉంది, ఆ సెంట్రల్ లాతో కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు ఆ బిల్ని రిజర్వ్ చేసే అధికారం ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏ బిల్ అయినా సరే మన యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ అంటే భద్రత, అంటే నేషనల్ భద్రత మీద ఫోకస్ చేస్తుంది, దాన్ని కూడా అండర్మైన్ చేస్తుంది అన్నప్పుడు ఆ బిల్ని రిజర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా సరే గవర్నర్కి అది ఆ సో అండ్ సో బిల్ అనేది మన కాన్స్టిట్యూషన్ అకార్డింగ్ ఉందా లేదా అన్న దాని మీద కూడా బిల్ని రిజర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ప్రెసిడెంట్ చెప్పారనుకోండి ఆ బిల్ని మాకు పంపించండి కన్సిడరేషన్కి అన్నప్పుడు కూడా ఆ బిల్ని కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఈ 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నేను ఒక ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఇచ్చాను, ఒకసారి వీడియో పాజ్ చేసి మాత్రం కంపల్సరీ చూడండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంపేషెన్స్ విత్ జాబ్స్. సో ఈ ఆర్టికల్ కూడా ఆల్రెడీ మనం చదువుకున్నాము. సో బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు, జూలై 23 రోజు కదా. సో ఆ బడ్జెట్లో ఏంటి అంటే మన గవర్నమెంట్ అన్ఎంప్లాయ్మెంట్ మీద చాలా ఫోకస్ చేస్తున్నట్టు 5 స్కీమ్స్ మీద అయితే తీసుకురావడం జరిగింది కదా. సో ఆ 5 స్కీమ్స్ మీదనే ఈ ఆర్టికల్ అనేది ఉంది. సో ఇది అసలు కొత్త టాపిక్ అస్సలే కాదు. సో ఫాస్ట్గా దీన్ని చూసేద్దాం ఏం చెప్తున్నారు అని. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే ఉపాధిపై బడ్జెట్ ఒత్తిడి చాలా బాగుంది, కాకపోతే ఇంకా ఆన్ గ్రౌండ్ చాలా వర్క్ అనేది చేయాలి అని చెప్పి చెప్తుంది అనమాట. సో రీసెంట్ బడ్జెట్ స్పీచ్లో మన ఫినాన్స్ మినిస్టర్ అబౌట్ 2 లక్షల కోట్ల ప్యాకేజ్ అనేది తీసుకొచ్చింది. ఆ 2 లక్షల కోట్ల ప్యాకేజ్ ఏంటి అంటే 4.1 crore అంటే 4 కోట్ల యూత్కి జాబ్స్కి లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అని ఫోకస్ చేయడం అయితే జరిగింది. ఎస్పెషల్లీ ఎవరైతే ఫస్ట్ టైం జాబ్ చేస్తున్నారో వాళ్ళకి డీబీటీ ట్రాన్స్ఫర్ అనేది చేస్తారు. అదే కాకుండా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కూడా ఫస్ట్ టైం జాబ్స్కి ఇన్సెంటివ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి స్కిల్ ప్రొవైడ్ చేయాలి అని అయితే చెప్పడం జరిగింది కదా. సో అవే పాయింట్స్ అండి, కొత్త పాయింట్స్ అయితే ఇక్కడ ఏమీ లేవు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏంటంటే షిఫ్ట్ ఇన్ ఎంప్లాయ్మెంట్ స్టాండ్స్. సో ఈసారి బడ్జెట్లో ఏంటి అంటే వాళ్ళు ఎస్పెషల్లీ అన్ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే 2024 ఎలక్షన్ రిజల్ట్ చూసుకున్నట్టయితే చాలా తారుమారయ్యాయి కదా.
సో నెక్స్ట్ టైం అలా కాకుండా ఉండాలి అంటే ఇప్పుడు పీపుల్ ఎందుకు డిస్సాటిస్ఫై అవుతున్నారు, ఆ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయాలన్నట్టు వీళ్ళు ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఒక సిగ్నిఫికెంట్ ఫినాన్షియల్ కమిట్మెంట్ వచ్చారనమాట ఈసారి. ఏంటంటే 2,00,000 కోట్ల ప్యాకేజ్ తీసుకొచ్చి ఎస్పెషల్లీ ఫస్ట్ టైం జాబ్ చేసే వాళ్ళకి ఫార్మలైజేషన్ కోసం ఏంటి అంటే వాళ్ళకి డైరెక్ట్ డీబీటీ ట్రాన్స్ఫర్లో కూడా ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అండ్ అదే కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే న్యూ హైరింగ్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అదే కాకుండా మన దగ్గర ఏదైతే స్కిల్ గ్యాప్ ఉండడం జరిగిందో ఆ స్కిల్ గ్యాప్ని కూడా తగ్గించడానికి మన దగ్గర కొన్ని ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్స్ అనేవి తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే కోర్స్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ పీరియడ్ లాగా, ఆ ట్రైనింగ్ పీరియడ్లో వాళ్ళు వర్క్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. దాన్ని బేస్డ్ వాళ్ళకి వర్క్ అనేది ఇస్తారు. సో అలా అనమాట. అలా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళు ఇంకొక దాని మీద ఫోకస్ చేస్తున్నారు. ఏంటి అంటే కన్సంప్షన్ ఇంక్రీజ్ చేయడం. సో ఎప్పుడైతే మనం కన్సంప్షన్ అనేది డొమెస్టిక్ లెవెల్‌లో ఇంక్రీజ్ చేసినప్పుడు గూడ్స్ అండ్ ప్రొడక్ట్స్‌కి డిమాండ్ అనేది పెరుగుతుంది కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఆ డిమాండ్‌కి తగ్గట్టు ప్రొడక్షన్ అనేది చేస్తుంది కాబట్టి ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్ అనేది డెవలప్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డ్యుయాలిటీ అండర్‌స్టాండింగ్ ఇండియన్ ఓటర్ బిహేవియర్. ఇదేంటి అంటే మీకు జూన్ 4th రోజు మనకి ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది కదా! ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాక పోస్ట్ పోల్ సర్వే అని చెప్పి, సీడీఎస్ సర్వే అని చెప్పి మొత్తం పేపర్ మొత్తం అదే వచ్చింది. జూన్ 5th రోజు, 6th రోజు, 7th రోజు చూసుకున్నట్టయితే ఆ ఆర్టికల్స్ అన్నీ మనం డిస్కస్ చేశాము. సో ఇది అసలు కొత్త ఆర్టికల్ అసలు ఏం కాదు. అసలు ఇందులో కొత్త పాయింట్స్ అసలు ఏం లేవు. సో అప్పుడు మనం ఏమనుకున్నాము అంటే మనకి రిజల్ట్ కంటే ముందు ఒక రిజల్ట్ వచ్చింది జూన్ 4వ తారీఖు కదా! కానీ దానికంటే ముందు మనకి సర్వేస్ వచ్చాయి కదా, ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి కదా. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే క్లీన్ స్వీప్ వచ్చేసి బీజేపీ పార్టీకి మొత్తం సీట్స్ అన్ని వాళ్ళకే వస్తాయి, వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారని చెప్పారు. కానీ జూన్ 4th మనం రిజల్ట్ చూసుకునేసరికి బీజేపీ పార్టీకి వచ్చాయి, కాకపోతే ఏంటంటే మెజారిటీ అయితే రాలేదు. సో మెజారిటీ రాకపోవడం వల్ల ఏంటి, ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ హెల్ప్ తీసుకుంది, అలాగే బీహార్ గవర్నమెంట్ హెల్ప్ తీసుకొని ఇప్పుడు కోయిలేషన్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. దాని తర్వాత మనకి సిడిఎస్ పోస్ట్ పోల్ సర్వే అనేది రిలీజ్ అయింది. ఈ పోస్ట్ పోల్ సర్వేలో ఏం చెప్పారు అంటే అసలు రీజన్స్ ఏంటి, అసలు బీజేపీ పార్టీకి అసలు ఎగ్జిట్ పోల్స్లో అనుకున్నన్ని సీట్లు ఎందుకు రాలేదు అన్న దాన్ని బట్టి వాళ్ళు సర్వే అనేది రిలీజ్ చేశారు. అక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ వచ్చాయి. ఏంటంటే అసలు పీపుల్ అనేది ఈ బీజేపీ గవర్నమెంట్ రూల్ చేసే దాన్ని బట్టి అసలు వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు, వాళ్ళు డిస్సాటిస్ఫై అయ్యారు. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరిగింది, ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. సో ఈవెన్ దాని గురించి అయితే ఈ ఆర్టికల్లో అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ టాపిక్స్ మనం ఎప్పుడో చదివేసాం. సో 2024 లోక్సభ ఎన్నికలు భారతీయ ఓటర్ల యొక్క ప్రవర్తన యొక్క సంశ్లిష్టతను ఇక్కడ చెప్పడం జరిగింది. సో యాక్చువల్లీ బీజేపీకి 240 సీట్లు మాత్రమే వచ్చాయి, కానీ ఏంటంటే మెజారిటీ కూడా రాలేదన్నమాట. మెజారిటీ రావడానికి అదర్ పార్టీస్ యొక్క హెల్ప్ అనేది తీసుకున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి అసలు ఓటర్స్ ఎందుకు బీజేపీ పార్టీకి ఓట్ వేయలేదు అంటే వాళ్ళని ఏంటంటే సోషియో ఎకనామిక్ ఇష్యూస్ మీద ఫోకస్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది, ప్రతి చోట్ల మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి, ప్రతి చోట్ల టవర్స్ అనేవి ఉన్నాయి, ఈవెన్ విలేజెస్లో కూడా. దానివల్ల ఏంటంటే అసలు గవర్నమెంట్ ఏం చేస్తుందని చెప్పి క్లియర్గా న్యూస్ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వడం వల్ల అసలు మన ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా పెరిగింది, అలాగే ఇన్ఫ్లేషన్ అంటే ప్రైస్ రైస్ అనేది జరిగింది. అండ్ ఈవెన్ వాళ్ళ అసలు ఐడియాలజీ, ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక ఐడియాలజీ ఉంటుంది. ఐడియాలజీ కంటే కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు బట్టే వాళ్ళకి ఓట్స్ అనేది రావడం జరిగింది అని క్లియర్ కట్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. కాకపోతే ఒక్క విషయంలో పీపుల్ చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పి ఆ సర్వే చెప్పింది ఏంటంటే రామ్ మందిర్ ఓపెన్ చేసినందుకు అయోధ్యలో అనేది చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆ అవుట్కమ్ ఏం చెప్తుంది అంటే బీజేపీకి 240 సీట్స్ వచ్చాయి, కానీ మెజారిటీ రాలేదు. అండ్ నెక్స్ట్ 50% ఆఫ్ పీపుల్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రైస్ రైస్ మీద సాటిస్ఫై కాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 7.5% పీపుల్ ఏమో ఓకే రామ్ మందిర్ అట్లీస్ట్ అదన్నా చేశారని హ్యాపీనెస్తో ఉన్నారు. అండ్ 67% ఓటర్స్ ఏంటంటే వాళ్ళకి స్ట్రాంగ్ లీడర్ కావాలి, మాకు అకౌంటబిలిటీ కావాలి, మాకు ట్రాన్స్పరెన్సీ కావాలి అని అనుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ 49% ఏంటంటే మెజారిటీ వాళ్ళు ఉన్నారు. అండ్ అరౌండ్ 48% ఏంటంటే మైనారిటీ ప్రొటెక్షన్స్లో ఉన్నారు అని ఈ సిడిఎస్ సర్వే అయితే ఇచ్చింది.
సో అదండి, అంతకుమించి ఇంకేం లేదు. ఆల్రెడీ ఇదంతా మనం క్లియర్ కట్గా చెప్పేసుకున్నాము. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ద డిఫరెంట్ ఆర్మర్డ్ గ్రూప్స్ ఆఫ్ మయన్మార్. సో మీకు మయన్మార్ తెలిసే ఉంది కదా. సో ఇప్పుడు మనకి ఇండియా అండ్ నైబర్హుడ్ రిలేషన్స్ చూసుకున్నట్టయితే ఈ ఇండియా మయన్మార్ రిలేషన్స్ అనేవి మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మీరు చదువుకుంటారు. ఇండియా మయన్మార్ ఇది వచ్చేసి జిఎస్ పేపర్ 2 ఐఆర్ కింద వస్తుంది. సో ఇది కూడా ఏంటంటే ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్లో ఒక పార్ట్ అనమాట. సో ఇప్పుడు మీరు మ్యాప్ చూసుకున్నట్టయితే ఈ నార్త్ ఈస్ట్ కదా. సో ఇక్కడ మనకు నేపాల్ ఉంటుంది, ఇక్కడ భూటాన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి నార్త్ ఈస్ట్ పార్ట్, ఇక్కడ వచ్చేసరికి బంగ్లాదేశ్. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మయన్మార్. సో ఇదనమాట ఇండియా అండ్ మయన్మార్కి మనకు బార్డర్ ఉంటుంది. సో యాక్చువల్లీ ద ఇష్యూ ఇప్పుడు ఏంటంటే మయన్మార్ అనేది గత కొన్ని సంవత్సరాల కింద మిలిటరీ రూల్లోనే ఉంది. ఓకే, మిలిటరీ రూల్లోనే ఉందన్నమాట. సో అక్కడ డెమోక్రసీ అనేది లేదు. అండ్ ఈవెన్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఈ మిలిటరీ అనేది చాలా వీక్గా అయిపోయింది ఇప్పుడు. అంటే ఈ వీక్ అయిపోయినందుకు ఏంటంటే మనకు డెమోక్రసీ వచ్చే అవకాశం ఉన్నట్టు ఈ ఆర్టికల్ అయితే చెప్తుంది అనమాట. సో ఒక్కసారి మనం ఈ ఆర్టికల్ క్లియర్గా చూసుకున్నట్టయితే దేశంలోని చాలా ప్రాంతాలపై సైన్యం అంటే మిలిటరీ నియంత్రణ కోల్పోయింది. అంటే చాలా చోట్ల కంట్రోల్ అనేది కోల్పోయింది అనమాట. సో దాంతోపాటు కొన్ని ఆర్గనైజేషన్స్ ఈఏఓ అంటాం, అంటే ఎథనిక్ ఆర్మ్డ్ ఆర్గనైజేషన్స్, అవి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది మిలిటరీకి ఇవ్వడం వల్ల వాళ్ళు కొంత లూజ్ అనేది అవుతున్నారు. సో యాక్చువల్లీ ఈ మిలిటరీ ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఉంది అంటే చైనా ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. ఈ చైనా ఏం చేస్తుందంటే ఈ మిలిటరీ వాళ్ళకి సపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటి అంటే ఇన్ రిటర్న్ వాళ్ళకి ఏం వస్తుంది, ఈ మిలిటరీ కంట్రోల్లో ఉన్నప్పుడు ఈ చైనాకి వీళ్ళు ఇంటర్న్ హెల్ప్ చేయడం జరుగుతుంది కదా. సో చైనాకి ఎందుకు వీళ్ళ హెల్ప్ కావాలి అంటే బికాస్ ఆఫ్ BRI ప్రాజెక్ట్ అనమాట, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ అనేది ఈ చైనా వాళ్ళది. ఈ చైనా వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్లో వాళ్ళ యొక్క నెట్వర్క్ ఉండాలి అని అనుకుంటున్నారు. సో దానికి ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ BRI. సో దానికి ఏంటి అంటే ఇక్కడ మయన్మార్ మిలిటరీ అనేది కూడా హెల్ప్ చేయడం జరిగింది. అందుకని చైనీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మిలిటరీకి సపోర్ట్ అనేది ఇస్తున్నారనమాట. సో రీసెంట్గా ఏమైంది అంటే చైనా వాళ్ళు ఎక్స్టెండ్ అయితే చేశారు. కాకపోతే ఏంటి, ఎన్ని సంవత్సరాలు హెల్ప్ చేస్తారు. సో మెల్లిమెల్లిగా ఆ హెల్ప్ అనేది తగ్గడం వల్ల ఈ మిలిటరీకి సపోర్ట్ అనేది తగ్గిపోయింది. దాంతోపాటు ఈఏఓస్ అదర్ ఆర్గనైజేషన్స్ అనేవి రైస్ అయ్యాయని చెప్తున్నారు అనమాట. సో అంతకుమించి ఇప్పుడు ఏం లేదు దీంట్లో. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 150% కస్టమ్ డ్యూటీ ఆన్ ల్యాబ్ కెమికల్స్ అలార్మ్ సైంటిస్ట్. సో మీకు ఇక్కడ కీవర్డ్ ఏంటంటే కస్టమ్ డ్యూటీ. సో కస్టమ్ అంటే దేనికి సంబంధించింది, మనకి ట్రేడ్కి సంబంధించింది. సో ట్రేడ్లో ఎప్పుడైనా ఏముంటాయి, మనకి ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, ఇంపోర్ట్స్ ఉంటాయి. సో ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ వాటి మీద విధించే ట్యాక్స్ని మనం కస్టమ్ ట్యాక్స్ అంటాం. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఈ ల్యాబ్ కెమికల్స్, ల్యాబ్లలో చాలా కెమికల్స్ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్లడ్ గ్రూపింగ్ కావాలి అన్నా కూడా బ్లడ్ తీసి అక్కడ నీకు యాంటీజెన్స్ యాంటీబాడీస్కి సమ్ లిక్విడ్స్ ఉంటాయి, ఆ లిక్విడ్స్ యూజ్ చేస్తారు. అదే కాకుండా బ్లడ్ని స్టోర్ చేయాలన్నా కూడా సమ్ లిక్విడ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ ల్యాబ్లో యూజ్ చేసే కెమికల్స్ మీద కస్టమ్ డ్యూటీ ఇంతకు ముందు ఓన్లీ 10% ఉండేది, కానీ దాన్ని సడన్గా 150%కి ఇంక్రీజ్ చేశారు. సో దాన్ని ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ ప్రైజెస్ అనేవి ల్యాబ్ కెమికల్స్ ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. సో ఈ కెమికల్స్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయినప్పుడు దానివల్ల ఏమవుతుంది, మీరు ఏ ల్యాబ్ టెస్ట్కి ఇప్పుడు నార్మల్గా CVP చేయించుకుంటే 200లో అయిపోతుంది, కానీ ఇప్పుడు 150% ట్యాక్స్ పెరిగినందుకు ఈ ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో అలా ఇంకేమవుతుంది, మనం హెల్త్లో ఏదైనా సరే డిసీజ్ అనేది మనం ఫైనలైజ్ చేయాలంటే కంపల్సరీ ల్యాబ్ రిపోర్ట్ తీసుకొస్తేనే నేను చూస్తా అంటాడు డాక్టర్, అంతేనా. సో అప్పుడు ఏమవుతుంది, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ అవుతుంది. అవుట్ ఆఫ్ పాకెట్ OOP, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇది ఒక కాజ్ ఆఫ్ కన్సర్న్ ఇప్పుడు మనకి. సో అదండి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అండ్ ఇప్పుడు మీరు వేరే పేపర్లో చూసుకున్నట్టయితే సో ఇదండి 150% కస్టమ్ డ్యూటీ ఆర్టికల్. సో ఇవే ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మనం విజయవాడ పేపర్లోకి వెళ్దాము. సేమ్ ఫస్ట్ ఆర్టికల్. అండ్ ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే NGO సీక్ స్ట్రింజెంట్ యాక్షన్ బై గవర్నమెంట్ ఆన్ హ్యూమన్ ట్రాఫికింగ్. సో మీకు హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది కీవర్డ్ ఇక్కడ. ఓకే, హ్యూమన్ ట్రాఫికింగ్.
సో ఈ టాపిక్ వచ్చేసరికి మీరు ఎక్కడ చూసుకుంటారు అంటే జిఎస్ పేపర్ 2లో మనకి పాలిటీ ఉంటుంది కదా. సో పాలిటీలో మనకి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, ప్రాథమిక హక్కులు. సో ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి పార్ట్ 3లో ఉంటాయి కదా. ఆ పార్ట్ 3లో కొన్ని ఆర్టికల్స్, ఆర్టికల్ 23, ఆర్టికల్ 24 అనేవి ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ వాటికి సంబంధించిన వాటి గురించి చెప్తాయి కాబట్టి సో అక్కడ మీరు ఈ టాపిక్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అదే కాకుండా రీసెంట్గా ఉన్న ప్రోగ్రామ్స్ ఏంటి, రీసెంట్గా రైల్వేస్ కూడా ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది అనమాట. సో ఏంటంటే ఇలా హ్యూమన్ ట్రాఫిక్ని కంట్రోల్ చేసుకోవడానికి. సో రీసెంట్గా ఏం ఎగ్జాంపుల్స్ అండ్ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఎన్జిఓస్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ హ్యూమన్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీరు ఎగ్జామ్లో రాసి మీ ఆన్సర్స్ రాస్తే మీకు మంచి ఎడ్జ్ ఉంటుంది. అండ్ అదే కాకుండా ఇలాంటివి మీకు ఎథిక్స్లో కూడా కేస్ స్టడీస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అక్కడ మీరు ఎలాంటి మెజర్స్ తీసుకుంటారు యాజ్ ఏ డీసీ కానీ యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ కానీ అని అడుగుతారు. సో ఇట్ విల్ బి లైక్ 20 మార్కర్ క్వశ్చన్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎథిక్స్ కేస్ స్టడీ. సో అక్కడ మీరు చూసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్పెషల్ కారిడార్ టు బి డెవలప్డ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ టైగర్స్. సో నిన్నే మనం ఒక ఆర్టికల్ చూసాం ఏంటంటే ప్రాజెక్ట్ టైగర్ వల్ల 5.5 lakh ట్రైబల్ పీపుల్ వల్లనే డిస్ప్లేస్ అవ్వడం జరుగుతుంది అని. సో అయినప్పటికీ కూడా మనం ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ టైగర్స్ కోసం ఒక స్పెషల్ కారిడార్ అనేది క్రియేట్ చేస్తున్నామని చెప్పారు. సో ఎస్పెషల్లీ అది ఎక్కడంటే నల్లమల్ల టు శేషాచలం ఫారెస్ట్. సో ఇలా మీకు యూపీఎస్సీలో 2019లో 20లో ఏంటి అంటే ఫారెస్ట్ పేరు ఇచ్చేసి అక్కడ అది ఏ ఘాట్స్ అంటే వెస్టర్న్ ఘాట్సా ఈస్టర్న్ ఘాట్సా అని క్వశ్చన్ వచ్చింది, లేకపోతే ఆ ఫారెస్ట్ ఇచ్చేసి ఏ స్టేట్లో ఉంది అని కూడా అడగడం జరుగుతుంది కాబట్టి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదవండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ టైగర్ సంబంధించింది ఏంటంటే ప్రాజెక్ట్ టైగర్. సో ప్రాజెక్ట్ టైగర్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకుంటే ఇట్స్ ఇనఫ్. అండ్ ఇక్కడ ఇంకొక ఆర్టికల్ ఉంది, అది ఏంటంటే 3.5 lakh ఫార్మర్స్ ఇన్ స్టేట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ పిఎం ఫసల్ బీమా యోజన. సో ఏంటి అంటే ఫార్మర్స్కి అన్సర్టనిటీ చాలా ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు, ఎప్పుడు డ్రాట్ వస్తుందో తెలీదు. డ్రాట్ రాకుండా నార్మల్గా మనకి రెయిన్ఫాల్ బాగుంటే ఏంటంటే పెస్ట్ల గురించి కూడా ప్రాబ్లం ఉంటుంది. అండ్ హార్వెస్ట్ అయినాక ప్రాపర్గా ప్రైస్ రాకపోవడం, ఆల్వేస్ ఎవ్రీ డే దెర్ విల్ బి అన్సర్టనిటీ ఇన్ ఫార్మర్స్. సో ఏంటంటే అలా ఫార్మర్స్ అనేది క్రాప్స్ లాస్ అయినప్పుడు వాళ్ళకంటూ కొంచెం ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పి తీసుకొచ్చిన స్కీమే పిఎం ఫసల్ బీమా యోజన అనమాట. సో ఎప్పుడైనా సరే మీకు ఏ స్కీమ్ అయినా న్యూస్లో ఉంటే, ఇది ఫసల్ బీమా యోజన అనే కాదు, ఏ స్కీమ్ అయినా ఉన్నప్పుడు దాని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, అది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి అది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమా లేకపోతే సెంట్రల్ సెక్టార్ స్కీమా చూసుకోవాలి, అండ్ ఎవరు దానికి ఎలిజిబుల్, అండ్ దాంతోపాటు ఆ స్కీమ్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి. సో ఇవన్నీ మీరు ఒక బుక్లో కంపల్సరీ రాసుకున్నట్టయితే ఎవ్రీ ఇయర్ 2 to 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో లాస్ట్ ఇయర్ 2024లో 3 క్వశ్చన్స్ వచ్చాయి స్కీమ్స్ నుంచి. సో అందుకని స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాను. అండ్ ఇవన్నీ కొన్ని ఎక్స్ట్రా ఆర్టికల్స్ హైదరాబాద్ పేపర్ కంటే కూడా ఒక 3-4 ఆర్టికల్స్ ఇందులో ఎక్కువ ఉన్నాయి. సో ఇదండి ఈరోజు న్యూస్ అనాలిసిస్. ఇవి ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీరు కనుక టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకు గ్రూప్ 1లో సైన్స్ అండ్ టెక్నాలజీ 150 మార్క్స్ ఉంది కదా. సో మన దగ్గర సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ August 6 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో మీకు ఎలాంటి ఆపర్చునిటీ అయితే ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు ప్రొవైడ్ చేయరు. సో కోర్స్ కావాలి అంటే కంప్లీట్ ఫౌండేషన్ తీసుకోమంటారు, కానీ ఇక్కడ ఏంటంటే ఈవెన్ సింగిల్ మాడ్యూల్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి సుకృత్ సిన్హా సార్ తీసుకుంటున్నారు. ఇతనికి అరౌండ్ 12 to 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అతను ఒక ex-IDS ఆఫీసర్ అనమాట. అండ్ మీకు ఎవ్రీ డే 4 hours ఆఫ్ క్లాసెస్ అయితే ఉండడం జరుగుతుంది, 9 to 1:30 వరకు. మార్నింగ్ 9:30 to 1:30 PM వరకు క్లాస్ ఉంటుంది విత్ ½ an hour బ్రేక్ ఇన్ మిడిల్. అండ్ తను వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కవర్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు క్లాసెస్తో పాటు మీకు డైలీ ప్రిలిమ్స్ ప్రాక్టీస్ ఉంటుంది, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. అండ్ యూపీఎస్సీ మీరు ఆల్రెడీ కోచింగ్ అయిపోయినా కూడా ఒకవేళ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ కోర్స్ తీసుకోవచ్చు. ఈ కోర్స్ కాస్ట్ వచ్చి జస్ట్ 3,500 rupees మాత్రమే. సో మీరు కంపల్సరీ తీసుకోవాలి అనుకుంటే బోత్ ఆన్లైన్ అయినా పర్లేదు, ఆఫ్లైన్ అయినా పర్లేదు. సో యూ కెన్ టేక్ ఎనీ వన్ ఆఫ్ దాట్. సో మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడాలనుకుంటే నెంబర్కి కాల్ చేయండి 807674765513. అండ్ ఈవెన్ ఇది ఒక వాట్సాప్ నెంబర్ కూడా, సో మీరు దీనికి మెసేజ్ కూడా చేయొచ్చు. Okay, so that's all అండి. Thank you so much for watching and please do like this class and share this class to your friends and subscribe to our new channel Usha Ma'am Rathod IAS. Okay, thank you so much.